శ్రీకాకుళం జిల్లాలో వసప గ్రామస్తులు రోడ్డుపై ఇసుక లారీలను ఆపి నిరసన తెలిపారు. వంశధార నదికి ఆనుకుని ఉన్న బలద ఇసుక ర్యాంపు వల్ల వ్యవసాయం చేసుకోవడానికి పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుందని మండిపడుతున్నారు. ఇసుక కోసం నదికి అడ్డంగా గట్టు కట్టడం దారుణమని, ఖరీఫ్ సీజన్లో సాయం ఎలా చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఇతర వ్యవసాయ పరికరాలను పొలాలకు ఎలా తీసుకువెళ్లాలని రైతులు ప్రశ్నించారు. యంత్రాలతో సుమారు 3 మీటర్ల లోతులో తవ్వకాలు సాగిస్తున్న అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారన్నారు. ర్యాంప్ పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే శాంతిరెడ్డికి రైతులు తమ బాధను తెలిపారు. ఇది రైతులు వేసుకున్న రోడ్డు, ఇది మా వ్యవసాయాలకి. ఇదేంటంటే వీళ్ళు ఇక్కడ కోరి అక్రంగా తయారు చేసి అక్రంగా ఇసుక రవాణా చేస్తున్నారు. మా రోడ్డు మొత్తము గుమ్ములు అయిపోయి మా రైతులు మాకు ఎల్లకన్నా పరిస్థితి అయిపోతుంది. అది మేము మా ఎందు దయించి మీ మీడియా వారు, దానికి తగిన అధికారులు అందరూ కూడా మా రైతులకి సపోర్ట్ చేసి ఈ అక్రమ ఇసుక ర్యాంపు పూర్తిగా ఆపించాలని అందరికీ మేము కోరుకుంటున్నాము.